మెగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు నేను గాయత్రి మంత్ర రహస్యం గురించి నా పరిజ్ఞానం మేరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ముందు ఆ మంత్రాన్ని పఠించి ఆ తర్వాత దాని వివరణలోకి వెళ్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది అందరికీ తెలిసిన గాయత్రి మంత్రం. అయితే ఈ గాయత్రి మంత్రం అనేది మంత్రాలన్నిటికీ కింగ్ అన్నమాట, అంటే రారాజు. ఎందుకు ఆ గాయత్రి మంత్రానికి అంత పాపులారిటీ వచ్చింది, లేదంటే ఆ గాయత్రి మంత్రం పఠిస్తే మనకేం వస్తుంది అని కొంత ఈ వర్షంలో వెళ్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా నమ్మేయడం అనే దానికన్నా కూడా దాని గురించి తెలుసుకొని ఆ లోతుపాతులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆ గాయత్రి మంత్రం తాలూకా విశేషత ఏంటనేది తెలుసుకోవడం మంచిది. అది రేపు నెక్స్ట్ జనరేషన్కి కూడా మనకి ఉపయోగపడుతుంది. పిల్లలకు చెప్పడానికి కానీ, మీ ఇంట్లో చిన్నపిల్లలు లేదంటే పెద్ద అయిన తర్వాత కానీ గాయత్రి మంత్రం అర్థం ఏమిటి అని అడిగితే మనం పూర్తి స్థాయిలో చెప్పలేం. అదొక మంచి మంత్రం, అది పాటిస్తే మంచిది, ఇలా మాత్రం చెప్తాం. అలా ఎందుకు చెప్పాలి? అసలు దాని గురించి పూర్తిగా మనం వివరణ ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే వాళ్ళకి ఇంకా దాని మీద ఆసక్తి పెరుగుతుంది కదా. సో అసలు ముందు ఈ గాయత్రి మంత్రం ఎక్కడొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు చెప్తాను మీకు. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉందండి. ఋగ్వేదంలో 3వ మండలంలో విశ్వామిత్రుడు శ్లోకాలు దర్శించారు. దర్శించడం అని ఎందుకు అంటున్నానంటే, వేదాలని రచించడం ఉండదు. వేదాలని 10 మండలాలు, ఋగ్వేదం అయితే 10 మండలాలు, 10,000 పైచీలకు మంత్రాలు ఉంటాయి. సో ఆ మంత్రాలు ఒక్కొక్క ఋషి వాటిని దర్శించడం జరిగింది. ఇప్పుడు గాయత్రి మంత్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, సో ఋగ్వేదంలో మనం గాయత్రి మంత్రం ఉన్న ఆ మండలంలో ఆయన ఏం చెప్పారనే దాని గురించే ఫస్ట్ మనం చెప్తాం. వేదాల గురించి తర్వాత కంటిన్యూగా మనం తెలుసుకుంటూ ఉంటాం. వాటిని కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి, కేటగరైజ్ చేశారనమాట 10 మండలాల కింద. వాటిలో 3వ మండలంలో మళ్ళీ మనకి బుక్లో విషయ సూచిక అని ఉంటుంది కదండి. ఒక్కొక్క విషయ సూచిక, ఒక్కొక్క పాఠం ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ ముందు ఫస్ట్ పేజీలో రాస్తారు కదా. అలాగే ఋగ్వేదంలో 10 మండలాలు, 10 లెసన్స్ అనుకోండి. అందులో ఒక్కొక్క మండలంలో మరికొన్ని డివైడెడ్ లెసన్స్ ఉంటాయి. వాటిని అనువాకాలు అంటారు. ఈ అనువాకాలు అంటే ఏంటంటే ఆ మండలంలో ఉన్నటువంటి లెసన్స్, సబ్ లెసన్స్ అన్నమాట. అలా అర్థం చేసుకుందాం, సింపుల్గా ఉంది కదా. ఏదో కఠినమైన భాషలో మనం మాట్లాడుతున్న ఉపయోగం ఉండదు అందుకు. సో ఈ 3వ మండలంలో 62వ పాఠం, అంటే 62వ అనువాకంలో 10వ మంత్రం ఈ గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రంలో విశ్వామిత్రుడు ఫస్ట్ టచ్ చేసింది ఎలాగంటే, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హలో అండి, అందరూ ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. నేను కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తాను. సో ఈ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇది విశ్వామిత్రుడు రాసినటువంటి లేదా దర్శించినటువంటి లేదా ఈ ప్రపంచానికి అందించినటువంటి మంత్రం. అయితే ఓం భూర్భువస్వః అనేది ఉంటుంది కదా, అది మొదట్లో ఋగ్వేదంలో మనకు కనిపించదు. ఆ తర్వాత దాన్ని విశ్వామిత్రుడు డెవలప్ చేశాడు. మరి గాయత్రి మంత్రంలో ఈ విశ్వామిత్రుడు క్షత్రియుడని మీ అందరికీ తెలుసు. ఈ క్షత్రియుడు ఈ గాయత్రి మంత్రం లాంటి మంత్రాన్ని ఎలా చేయగలిగాడు అనేది చాలామందికి ఒక డౌట్. సో దాని గురించి, విశ్వామిత్రుడి గురించి చిన్న బ్రీఫ్గా ఒక చిన్న కథ. అసలు ఆయన ఎవరు?
బ్రహ్మ అందరికీ తెలుసు. ఈ బ్రహ్మకి మానసపుత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కుశుడు ఒకడు. ఈ కుశుడికి కుశనాభుడు అని ఒక కుమారుడు ఉండేవాడు. అతనే పురాణాల్లో మనకి ప్రసిద్ధమైన రాజు. ఆయన పేరు గాధే అంటాం. ఈ గాధకి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. కుశుడు వంశం నుంచి వచ్చాడు కాబట్టే ఈ విశ్వామిత్రుడిని కౌశికుడు అని కూడా అంటారండి. సో మీకు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, కౌశికుడే విశ్వామిత్రుడు. ఎందుకంటే అతని పూర్వీకుడు, అతని ముత్తాత కుశుడు కాబట్టి అతన్ని కౌశికుడు అంటారు. కౌశిక గోత్రం అని చాలా మంది ఉంది కదండి. వాళ్ళందరూ కూడా ఈ విశ్వామిత్రుడి ఒక రకంగా విశ్వామిత్రుడి హెరిడిటరీ నుంచి వచ్చిన వాళ్ళనే అనుకోవచ్చు. సో ఈ గాధకి ఒక కూతురు సత్యవతి. సత్యవతికి భర్త రుచీకుడని ఒక మహర్షి. ఆయన కూడా ఋగ్వేద పండితుడే. ఋగ్వేదంలో చాలా మంత్రాలు ఆయన రాశాడు, రుచీకుడని ఆయన. సో ఈ రుచీకుడు సత్యవతి ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళకు ఒక మంచి బ్రహ్మజ్ఞానం కలిగిన ఒక మహర్షి పుట్టాలని వాళ్ళు ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు సత్యవతి తల్లికి అంటే గాధకి అప్పటికి విశ్వామిత్రుడు పుట్టలేదు. సో తల్లికి కూడా బిడ్డలు లేరండి. సో ఆయనకు కూడా ఒక మంచి క్షత్రియుడు పుట్టాలి. సో మీరు ఏమైనా చెయ్యండి అని భర్తని సత్యవతి అంటే రుచీకుడిని అడుగుతుంది. అయితే సరే అని చెప్పి రుచీకుడు ఏం చేస్తాడంటే ఒక యజ్ఞంలో ఒక 2 రకాల ప్రసాదాలు, హవిస్సులు అంటారు చూడగాను, వాటిని కన్వే లాంగ్వేజ్లో ప్రసాదాలు అని చెప్తాను. 2 మంత్రాలు ఉపదేశిస్తాడు. ఒకటి ఏంటంటే క్షాత్రధర్మం ఉన్న కొడుకు అంటే రాజరికానికి రాజుగా పుట్టడానికి పనికొచ్చే కొడుకు పుట్టడానికి ఒక మంత్రం, రెండవది ఒక బ్రాహ్మడు పుట్టడానికి మంత్రం. ఈ 2 కూడా సత్యవతికి ఉపదేశిస్తాడు. ఈ సత్యవతికి ఉపదేశించి చెప్తాడు ఏమంటే నువ్వు ఈ బ్రాహ్మణ మంత్రం అనేది నువ్వు పఠించి ఈ ప్రసాదం తిను. మీ అమ్మగారికి ఈ క్షాత్రధర్మం ఉన్న ఈ మంత్రాన్ని ఉపదేశించి ఈ ప్రసాదం తినమని చెప్పి బయటికి తపస్సుకొని వెళ్తాడు. కానీ సత్యవతి ఏం చేస్తుందంటే పొరపాటున తను చదవవలసిన మంత్రాన్ని తల్లి చేత చదివించి ఆ ప్రసాదం ఇస్తుంది. ఈమె ఈ క్షాత్రధర్మం అంటే రాజుగా పుట్టాల్సిన ఈ మంత్రం ఉంది కదండి, ఆ మంత్రాన్ని పొరపాటున ఈ సత్యవతి చదివేసి ఆ ప్రసాదం తినేస్తుంది. కొద్దిసేపు తర్వాత తప్పు జరిగిందని చెప్పి ఈ భర్త దగ్గరికి వచ్చి ఇలా జరిగిపోయిందండి సారీ అని చెప్తుందన్నమాట. అంటే అప్పుడు సరే ఏం కాదులే. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీ నాన్నగారికి విప్రధర్మం అంటే బ్రాహ్మణ ధర్మం ఉన్న క్షత్రియుడు పుడతాడు, మనకి క్షత్రియ ధర్మం అంటే అగ్రెసివ్నెస్ ఉన్న బ్రాహ్మడు మనకి పుడతాడు అని చెప్తాడు. అలాగా గాదికి విశ్వరథుడు అనే కొడుకు పుడతాడు. విశ్వరథుడు ఆ తర్వాతే విశ్వామిత్రుడు అవుతాడు. ఈ సత్యవతికి ఎవరు పుడతారు మరి? జమదగ్ని పుడతారు. జమదగ్ని కొడుకు ఎవరంటే పరశురాముడు. ఇది వాళ్ళ లైఫ్స్ ఒక వాళ్ళ తాలూకు వంశచక్రం. ఆ తర్వాత విశ్వరథుడిగా పేరుగాంచిన ఆయన రాజ్యం చేస్తాడు. ఆ తర్వాత వశిష్ఠుడి దగ్గరికి ఒకరోజు వేటకి వెళ్తుండగా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏది కోరితే అది ఇచ్చే నందిని అనే ఒక గోవు ఉంటుంది. ఆ గోవుని చూసి ఆ గోవు నాకు కావాలని చెప్పి వశిష్ఠుడితో గొడవ పడతాడు. ఇది ఒక పెద్ద కథ. వశిష్ఠుడితో గొడవ పడితే వశిష్ఠుడు ఇవ్వనంటాడు. యుద్ధానికి వెళ్తే వశిష్ఠుడు తన దగ్గర ఉన్న తపశ్శక్తితో విశ్వామిత్రుడిని ఓడించేస్తాడు యుద్ధంలో. అయితే అప్పుడు ఏంటంటే విశ్వరథుడు ఏమనుకుంటాడంటే ఈ క్షత్రియంగా ఉన్న ఎంతమంది సైన్యం ఉన్నా ఉపయోగం లేదు, బ్రహ్మజ్ఞానాన్ని మించింది ఏదీ లేదని చెప్పి గ్రహిస్తాడు. అప్పుడు ఆయన ఈ రాజ్యాలు ఇవన్నీ వదిలేసి తపస్సు కోసం వెళ్ళిపోతాడండి. అలాగా విశ్వరథుడు తపస్సు చేసి తపస్సంపన్నుడై బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత రాజర్షి నుంచి ఋషి, మహర్షి, రాజర్షి, ఆ తర్వాత బ్రహ్మర్షి కావడానికి కొద్ది కాలం ముందు అతనికి బ్రహ్మ ఉపదేశించిన మంత్రమే టెలిపతి ద్వారా ఒక రకంగా ఏంటంటే ఈ ఋగ్వేద మంత్రాలన్నీ ఏంటంటేనండి కాస్మిక్ ఈక్వేషన్స్ అండి. ఈ కాస్మిక్ ఈక్వేషన్స్ని మంత్రాలుగా మలిచి కొంతమంది ఋషులు ఆ బ్రహ్మజ్ఞానంతో ఒక చోట క్రోడీకరించారు. వీటన్నిటినీ కూడా ఋగ్వేదం అంటాం మనం. సో అలా ఏంటంటే బ్రహ్మర్షి కావడానికి
కొన్ని రోజుల ముందు విశ్వామిత్రుడికి అనుకోకుండా మైండ్లో ఫ్లాష్ వెలుగుతుంది. ఆ ఫ్లాషే ఈ గాయత్రి మంత్రం. అది బ్రహ్మ నోటి నుంచి వచ్చింది అనేది పెద్దలు చెప్తారండి. సో బ్రహ్మ నోటి నుంచి వచ్చింది, వచ్చి అతనికి విశ్వామిత్రుడు ఏమవుతాడు? ముని మనవడు అవుతాడు. అంతే కదండి. బ్రహ్మ కుమారుడు కుశుడు, కుశుడి కుమారుడు గాధే, గాధె కుమారుడు ఎవరు? విశ్వామిత్రుడు. సో బ్రహ్మకి ముని మనవడు అవుతాడు. కాబట్టి బ్రహ్మ నోటి నుంచి వచ్చిన అద్భుతమైన మంత్రం విశ్వామిత్రుడి నోటి ద్వారా ప్రపంచానికి తెలిసిందండి. ఇది గాయత్రి మంత్రం తాలూకా ఫస్ట్ హిస్టరీ. ఇది ఈ గాయత్రి మంత్రం ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత వశిష్ఠుడు దాన్ని ఫస్ట్ గ్రాప్ చేసి, అంటే కనిపెట్టి, విశ్వామిత్రుడు ఇంత అద్భుతమైన మంత్రాన్ని ప్రపంచానికి అందించాడు కాబట్టి ఆయన బ్రహ్మర్షి అని విశ్వామిత్రుడి ద్వారానే బ్రహ్మర్షిగా ఆయనకి గుర్తింపుని ఇవ్వడం జరుగుతుంది. అందుకే అతను గాయత్రి మంత్రం ప్రపంచానికి అందించిన తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యాడు. ఇది గాయత్రి మంత్రం వెనకున్న చారిత్రాత్మకమైన కథ. ఈ కథ సింపుల్గా ఏంటంటే, పిల్లలకు గాయత్రి మంత్రం లేదంటే పెద్దలకైనా కానీ, కొంతమంది తెలియని వాళ్ళకైనా కానీ, అన్నీ తెలియాలని ఏమీ లేదు. సో ఈ గాయత్రి మంత్రం గురించి ఎవరు చూతనే డిస్కస్ చేసినప్పుడు ఈ చరిత్ర కూడా తెలిస్తే కాస్త బాగుంటుంది. సో ఒకటి, ఇక్కడితో గాయత్రి మంత్రం ఎలా వచ్చిందనేది మనం తెలుసుకున్నాం. అసలు మంత్రం ఏంటి? అసలు మంత్రం ఎందుకు? మంత్రం చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? గాయత్రి మంత్రం ఇది కొంతమందే చదవచ్చా? అందరూ పఠించి చేయొచ్చా? ఇదంతా ఒకటండి. గాయత్రి మంత్రాన్ని ఎవరైనా నిష్ఠతో పఠించవచ్చు. నిష్ఠ అనేది అవసరం. అది లేనప్పుడు ఎవరు పఠించినా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఎవరైనా కానీ యూజ్లెస్ థింగ్స్ అనేది ఎవరైనా కానీ వేస్ట్ మెటీరియల్ కదండి. అలాగే గాయత్రి మంత్రాన్ని నిష్ఠతో ఎవరైనా పఠించవచ్చు. అసలు ఈ గాయత్రి మంత్రం వెనుక ఉన్న అర్థం మన కాస్మిక్ ఎనర్జీ అండి, యూనివర్సల్ ఈక్వేషన్ అండి. a+b² = a² + 2ab + b² అంటాం. అలాగే ఇది కూడా ఒక ఫార్ములేషన్ అండి, ఒక ఫార్ములా. ఈ ఫార్ములా గాయత్రి మంత్రం అనేది ఏంటంటే, గాయత్రి అనేది ఛందస్సు పేరు. గాయత్రి అనేది ఒక దేవత పేరో ఒక దేవుడి పేరో కాదండి. గాయత్రి అనేది ఒక ఛందస్సు పేరు. గాయత్రి ఛందస్సు ద్వారా వచ్చిన మంత్రం కాబట్టి దీన్ని గాయత్రి మంత్రం అంటాం. ఇందులో 24 అక్షరాలు ఉంటాయండి. బీజాక్షరాలు అంటాం. మనం బీజగణితం ఉంటుంది కదండి, సేమ్ అలాగే. బీజగణితం అంటే ఏంటంటే ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రాలో మనం అన్నీ కూడా a+b లేదంటే a+b+c, a+b² a+b³ ఇలా ఫార్ములేట్ చేసి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటాం. అందులో మీరు ఎంత నెంబర్లు వేస్తే ఆ నెంబర్ తాలూకా రిజల్ట్ వస్తూ ఉంటుంది. a+b² 1+2 వేస్తే దాని ద్వారా సంబంధించిన రిజల్ట్ వస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఈ గాయత్రి మంత్రంలో ఉన్న 24 బీజాక్షరాలు కూడా ఒక ఫార్ములా అండి. ఈ ఫార్ములాలో మీరు ఏ దేవుడినైనా ఇచ్చచ్చు. రుద్ర గాయత్రి అని ఉంది, గణపతి గాయత్రి అని ఉంది, లక్ష్మీ గాయత్రి అని, విష్ణు గాయత్రి, ఇలా ఒక్కొక్క దేవుడిది మనం ఇష్టమైన దేవుడిని గాయత్రి మంత్రంలో ఇన్వాల్వ్ చేసి దాని తాలూకా రిజల్ట్ని మనం పొందొచ్చు. ఫస్ట్ ఈ గాయత్రి మంత్రం తాలూకా అర్థం తెలుసుకున్న తర్వాత మిగతా డిస్కషన్ ఏంటనేది, మంత్రం తాలూకా పరమార్థం ఏంటనేది, మంత్రం వల్ల ఉపయోగం ఏంటనేది మనం చెప్పాం. గాయత్రి మంత్రంలో ఫస్ట్ ఇదొక యూనివర్సల్ ఈక్వేషన్ అని చెప్పాను కదండి. మొత్తం అందరూ చూస్తున్నందుకు సతీష్ అండ్ ఆదర్శ, మహమ్మద్, థ్యాంక్ యూ అండి. తనిగై మలై వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. గాయత్రి మంత్రం అర్థం ఏంటంటే ఓం అనే ప్రణవ స్వరూపం. ప్రణవం అంటే ఏంటండి? ఈ ఓంకారం అనేది ఏంటంటే ఒక కాస్మిక్ సౌండ్ అండి.
ఓం అనేది ఒక హీలింగ్ సౌండ్ అండి. ఓంకారం అనేది అండి మన బాడీలో, మన శరీరంలో ఉన్న ఎనాటమీలో ఇన్నర్ హీలింగ్ చేసే ఒక అద్భుతమైనటువంటి హీలర్ అండి. కారో బైకో 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేపిస్తాం. ఎందుకని? కండిషన్లో ఉండాలండి. సింపుల్. బాడీలో ఒక 6 ప్యాకో 4 ప్యాకో సంథింగ్ ఇది కావాలంటే జిమ్కి వెళ్తాం. మరి బాడీలో ఉన్న ఇన్నర్ పార్ట్స్కి హీలింగ్ కావాలి. పై పార్ట్స్కి ఇంకా ఎక్సర్సైజులు చేయడం కొంత సులువు, జిమ్కి వెళ్తే సరిపోతుంది. మరి లోపల ఉన్న పార్ట్స్కి హీలింగ్ కావాలంటేనండి ఏం చేస్తారు? సో ఆ హీలింగ్ కోసమని మన కొన్ని వేల ఏళ్ల క్రితమే మన ఆరోగ్య లక్షణాలు, మన శరీరంలో ఉన్న ఎనాటమీని ఎప్పుడో ఈ ప్రపంచంలో ఇంకా అక్షరాలు, అంకెలు ఈ ప్రపంచానికి తెలియడానికి కొన్ని వేల ఏళ్ల క్రితమేనండి. మన భారతీయులు గర్వించాలి ఆ విషయంలో. మన భారతీయులు అంటే ఈ గడ్డ మీద, ఈ వేదభూమి మీద ఉన్నవాళ్ళు ఎప్పుడో మన శరీరంలో ఉన్న బాడీలో ఉన్న పార్ట్లకు కూడా హీలింగ్ కావాలి, ఎక్కువ కాలం బతకాలి. దానికోసం మన బాహ్య శరీరంలో ఉన్న బలం సరిపోదు, ఇంటర్నల్గా ఉన్న ప్రతి పార్ట్కి కూడా ఆ తాలూకా ఆ బలాన్ని అందించాలి అంటే వాటిని వైబ్రేట్ చేయాలి. వాటిని వైబ్రేట్ చేయాలి అంటే మనం వాటి కోసం సాధన చేసే కొన్ని టూల్స్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మంత్రాన్ని కనిపెట్టారండి. మంత్రం నథింగ్ బట్ ఎ సౌండ్. మీరు గట్టిగా అరవండి, కొంచెం నీరసం వస్తుంది. ఎందుకు? మీరు ఎనర్జీని యూజ్ చేశారు. మీరు లోపల ఉన్న ఎనర్జీని మీ అరుపు ద్వారా బయటికి పంపించేశారు. ఆ ఎనర్జీ ఏమైంది? బయటకు వచ్చేసింది, కనుక నీరసం వచ్చింది. అంటే ఒక సౌండ్ మీ శరీరంలో కొంత మార్పును తీసుకొస్తుంది. ఎక్స్రే ఉంది, ఎక్స్రేలో ఎక్స్రేస్ని మన బాడీలోకి పంపిస్తారు. అవి ఇటు నుంచి అటు ప్రయాణం చేసేస్తాయి, అంటే బాడీలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఫిల్మ్ని ఇస్తాయి, లోపల ఏమున్నాయో డిటెక్ట్ చేస్తారు డాక్టర్స్. సో అలాగే ఒక సౌండ్ మన శరీరంలో ట్రావెల్ చేస్తుంది. అది ఎలాగా ట్రావెల్ చేసి లోపల కొంత పార్ట్స్ని వైబ్రేట్ చేయగలుగుతుంది. హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, సంథింగ్ లోపల ఏదున్నా కానీ వీటన్నిటికి కూడా. సో వాటిని ఆ మంత్రశాస్త్రాల్లో వాటిని ఈ వైబ్రేషన్, ఇన్నర్ వైబ్రేషన్ని ఆరోగ్యపరంగా తీర్చిదిద్దారన్నమాట వాటిని. సో ఈ మంత్రశాస్త్రాల గురించి మనం ఖచ్చితంగా మరొకసారి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు గాయత్రి మంత్రం సెంట్రిక్గా వెళ్తున్నాం కాబట్టి అసలు ఈ మంత్రం మనకేం చెప్పిందని చెప్పి దాని ఆ మంత్రం పఠించడం వల్ల మన శరీరంలో కలిగే హీలింగ్ ఏంటి, ఆ వైబ్రేషన్ ఏంటి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు మనం బ్రీఫ్గా కొంత అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకుందాం. నేను లాంగ్వేజ్ని చాలా డైల్యూటెడ్గా చెప్తున్నానండి. నేను డివోషనల్ లాంగ్వేజ్లో చెబితే అందరికీ కొంచెం అర్థం కాదేమో అనే ఉద్దేశంతో కొంచెం ఈజీ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంగ్లీష్ కొంచెం టెర్మినాలజీస్ వస్తాయి. సో గాయత్రి మంత్రంలో ఫస్ట్ లైన్ ఓం భూర్భువస్సువః అనేది ఫస్ట్ లైన్. ఓం మంత్రంలో ఎప్పుడైనా మనం ఏదైతే మెయిన్ అర్థం ఉంటుందో ఆ అర్థాన్ని ఫస్ట్ చెప్పుకుంటామండి. అంటే గాయత్రి మంత్రం రిమైనింగ్ పార్ట్, ఓం మినహాయించి రిమైనింగ్ పార్ట్ అంతా కాలిక్యులేట్ చేస్తే దాని అర్థం అంతటినీ ఒక చోట పేరిస్తే అల్టిమేట్గా ఈజ్ ఈక్వల్ టు ఓం అండి. సో దాని గాయత్రి మంత్రం అసలు అర్థం ఫస్ట్ ఏంటంటే ఓంకారం, ప్రణవ స్వరూపం నుంచి పుట్టిన మంత్రం. ఈ ఓం ఏంటి? ఈ ఓం ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచి ఎవల్యూట్ అయిన గాయత్రి మంత్రం ఎలా అక్షర రూపం వచ్చింది, ఎలా ఫార్ములేట్ అయింది? ఎలాగంటే ఓం. మీకు ఓంకారం గురించి చాలా మంది పెద్దలు ఇప్పటికే ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్, మంచి మంచి అర్థాలు, వాటి తాలూకా గొప్పదనం గురించి ఎంతోమంది పెద్దలు ఇప్పటికే చాలామంది చెప్పారు, మీకు అవన్నీ తెలుసు. కానీ ఓంకారం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? ఆ సౌండ్ ఏంటి? అసలు మనం ఆ ఈ ఓ ఈ ఇవన్నీ కలిపి ఓం అనేది మనం అంటున్నాం. ఓం అనేది కరెక్ట్గా మనం అంటే ఆ ఓం అనాలి.
అంటే ఓం అనేది మనకి నాభి నుంచి బయటకు వస్తుంది. నాభి నాభి మన తాలూకా పుట్టుక స్టార్ట్ అయిందే నాభి నుంచి కదండి, బొడ్డుకు వస్తారు చిన్నప్పుడు. సో నాభి నుంచి బయటకు వస్తుంది. సో మన జన్మ ఎక్కడి నుంచి అయితే, మన ప్రాణం ఎక్కడి నుంచి అయితే సప్లై అయిందో, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి తన పేగు, తల్లి పేగు నుంచి మన బొడ్డు ద్వారా ప్రాణం ఎక్కడి నుంచి సప్లై అయిందో అక్కడి నుంచి మనం ఈ ఓంకారాన్ని గలిగిస్తే అది బయటికి ఓం అనే స్వరం బయటికి మనం కరెక్ట్గా తయారవుతూ ఉంటాం. మరి ఈ ఓంకారాన్ని మనం అలా పఠిస్తున్నాం కాబట్టి అసలు ఓంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం ఏదైనా వస్తువుని గిరగిరా తిప్పినప్పుడు సౌండ్ వస్తుంది, భూమి తిరిగినప్పుడు సౌండ్ వస్తుంది. ఏ వస్తువు అయినా సరే రొటేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. భూమి తిరిగినప్పుడు సౌండ్ వస్తుంది. భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుడు చుట్టూ. సూర్యుడు గెలాక్సీ. అలా మొత్తం అంతా ఒక గెలాక్సీ, మన తాలూకు గెలాక్సీని పాలపుంత అంటాం కదా తెలుగులో. సో గెలాక్సీ, ఈ గెలాక్సీ కూడా తిరుగుతూ ఉంటుంది ఒక టైం స్పేస్లో. ఈ గెలాక్సీ తిరిగినప్పుడు అండి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఓంకారం అని చెప్పి మనం కాదండి, మనం ఏంటంటే చెప్తే సరే కొట్టి పారేసేవాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు రెండు పక్కలు ఉంటారు. కానీ విదేశీయులు ఎవరైనా చెప్తే దాన్ని మనం అథెంటిక్గా తీసుకునే ఇది ఉంది కాబట్టి మనం కాదు చెప్పింది అది. ఓంకారం అనేది ఒక కాస్మిక్ జనరేటెడ్ సౌండ్ అని చెప్పి నికోలస్ టెస్లా ఆయన చెప్పారండి. టెస్లా ఎవరు? థామస్ అల్వా ఎడిసన్కి ఈక్వల్గా ఉన్న సైంటిస్ట్. ఆయనతో కలిసి కొన్నాళ్ళు పనిచేశాడు. థామస్ అల్వా ఎడిసన్ డైరెక్ట్ కరెంట్నే మనకిచ్చాడు. కానీ ఇప్పుడు మనం వాడుతున్న ఆల్టర్నేట్ కరెంట్ అంతా కూడా నికోలస్ టెస్లా సృష్టి. ఇప్పుడు ఆ కరెంట్ లేకపోతే మనం ఒక్క క్షణం కూడా ఉండలేం కదా. సో టెస్లా అంత గొప్పవాడు. అతను ఇంకా మనం వైర్లు అవి తెచ్చుకొని కరెంట్ వాడుతున్నాం. బట్ హీ ట్రై టు ఇన్వెంటెడ్ వైర్లెస్ కరెంట్. ఆ ప్రయోగంలో భాగంగానే అతను ఒక చోట ఒక పెద్ద టవర్ని ఏర్పాటు చేసి వైర్లెస్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడానికని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. దానికి అనుకోకుండా ఒకరోజు ఆ టవర్ స్పేస్ నుంచి ఏదో ఒక కోడ్ని, ఒక సౌండ్ని రికవర్ చేసి సౌండ్ ఈ రేడియోగ్రఫీ రేడియోలోంచి సౌండ్ చేయడం మొదలుపెట్టింది. టెస్లాకి ఏంటి సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్స్ట్రుమెంట్స్లో లేదంటే మెటీరియల్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని మొత్తం చెక్ చేశాడు. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆఖరికి అతను ఏం కనుక్కున్నాడంటే ఆ టవర్ నుంచి సౌండ్స్ వస్తున్నాయని చెప్పి కనుక్కున్నాడు. తర్వాత దాని మీద ఆయనండి జీవితం మొత్తం రీసెర్చ్ చేశాడు. టెస్లా రీసెర్చ్ మొత్తం ఓంకారం మీద నడిచిందండి. రీసెర్చ్ మొత్తం చేసి చివరికి ఆయన ఏం తెలిసాడంటే, ఆయన చనిపోవడానికి కొన్ని ఏళ్ల ముందు, ఇది భూమి నుంచి వస్తున్న సౌండ్ కాదు, భూమితో పాటు తిరుగుతున్నటువంటి ఈ గెలాక్సీ నుంచి వస్తున్న సౌండ్ అండి. సో ఈ సౌండ్ ఎలా వస్తుందంటే ఒక హమ్మింగ్ లాగా వస్తుంది. ఆ హమ్మింగ్ కూడా ఏదో అడదిడ్డంగా రావట్లేదు, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వస్తుంది. సో ఈ హమ్మింగ్ ఎలా ఉందంటే ఓంకారంలా ఉందండి అని చెప్పి, అంటే ఆ సౌండ్ దానికి వైబ్రేషన్ని కాలిక్యులేట్ చేస్తే ఓం అని వచ్చిందంట. అది మన వాళ్ళు రీసెర్చ్ చేసింది. సో ఓం అనే దాన్ని ఒక కాస్మిక్ సౌండ్ కింద ఆ తర్వాత చాలా ప్రయోగాలు జరిగాయి. సో ఈ ఓంకారం, దీని తాలూకా డెఫినేషన్ మనం నికోలస్ టెస్లా నుంచి తీసుకున్నాం. కాస్మిక్ ఈక్వేషన్ అని ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. కానీ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రంలోనే ఇది కాస్మిక్ ఈక్వేషన్ అనే సంగతిని ఎప్పుడు విశ్వామిత్రుడి టైం పీరియడ్ అనేది పర్టికులర్గా ఇప్పటివరకు వేదాల తాలూకు టైం పీరియడ్ అనేది ఇప్పటివరకు పర్టికులర్గా ఇది పర్టికులర్ టైం పీరియడ్ అని తెలియదండి. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం, రామాయణం కంటే ముందు, రాముడి కన్నా ఒక 15-20 తరాల ముందే ఋగ్వేదం దర్శనం జరిగింది. సో
ఆ కాలంలోనే విశ్వామిత్రుడు దీని తాలూకా కాస్మిక్ ఈక్వేషన్ ఇది అని చెప్పారు. ఎలా అంటే మిగతా డెఫినేషన్ మనం చెప్పుకుంటే తెలిసిపోతుందండి. ఓం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు భూర్భువస్వః అంటే భూ అంటే భూమి అండి. భూ అంటే భూమి. భువః అంటే భూమి చుట్టూ తిరుగుతున్న భూమి తిరుగుతున్న సూర్యుడి కక్ష అండి. అంటే భూమికి అవతల తెలిసిందే సూర్యుడు, అదో కక్షలో నవగ్రహాలు, ఈ కక్ష ఇదంతా భువః. తర్వాత సువః అంటే ఈ కక్ష దాటి ఇంకా పైన అంటే అతల ఉతల రతల రసాతల పాతాళ మొత్తం అంత విశ్వం. అంటే ఆయన విశ్వామిత్రుడు ఎలా చెప్పాడు, భూమి పైన అంటే సూర్యుడు, ఈ కక్షలో ఈ గ్రహ వ్యవస్థ, సోలార్ ప్లానెటిక్ సిస్టమ్, అండ్ దాని తర్వాత అంటే సూర్యుడు కూడా ఒక గెలాక్సీ చుట్టూ తిరగాల్సిందే కదా. సో ఆ గెలాక్సీ సువః. ఓం భూర్భువస్వః తత్ అంటే భగవంతుడే. సవితృ తత్ వరేణ్యం కదండి. తత్ సవితృ అంటే ఎవరు? సూర్యుడు. వీటికి అంటే వెలుగునిచ్చేవన్నీ ఆబ్జెక్ట్స్ అని ఒక రకంగా అర్థం. సవితృ. భర్గో అంటే భా అంటే వెలుగండి. భా అంటే వెలుగు. భారతి అంటే ఏంటండి? వెలుగు. రతి అంటే రమించేది అని, ప్రేమించేది అని, వెలుగును ప్రేమించేది అని. వెలుగును మనం అంటే సూర్యుడే సకల మొత్తం వ్యవస్థకి, మన మనుగడకి, మన పుట్టుకకి, మన మరణానికి అన్నిటికీ కారణమైనది, మన బతకడానికి అన్నిటికీ సోర్స్ సూర్యుడే. కాబట్టి ఆ సూర్యుడిని ప్రేమించే దేశం కాబట్టి, అసలు ఆ సూర్యుడి తాలూకా స్పెషాలిటీని లేదా సూర్యుడి తాలూకా ఉపయోగాన్ని గుర్తించిన తొలి దేశం కాబట్టి మనది అంటే సూర్యుడు వెలుగు, రత దేశం అయింది. భారతి అంటే సూర్యుడిని ప్రేమించేది. సూర్యుడిని ప్రేమించే దేశం కాబట్టి మనది భారతదేశం. భారతదేశానికి ఒక ఇంటర్నల్ మీనింగ్గా దీన్ని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో భర్గో అంటే అంటే వెలుగు, భర్గో అంటే వెలుగు రూపంలో ఉన్న ఓ దైవమా అని వస్తుంది. భర్గో దేవస్య ధీమహి అంటే వెలుగు రూపంలో ఉన్నటువంటి ఓ భగవంతుడా, మేమంతా కూడా మిమ్మల్ని ధ్యానిస్తాం. ఫస్ట్ మిమ్మల్ని మేము ప్రే చేస్తాం, పూజిస్తాం. భర్గో దేవస్య ధీమహి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటే మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపించు. ప్రచోదనం అంటే తెలుసుకోండి, మూమెంట్. దట్స్ ఇట్, మూమెంట్ అన్నమాట. సో ఆ మూమెంట్ మాకు మీ వెలుగు వల్ల వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా చీకట్లో రాదు, వెలుగులో వస్తుంది. చీకట్లో వచ్చేది ఏంటి? నిద్ర. సుప్తావస్థలో ఉంటాం మనం, నిద్ర వస్తుంది. మళ్ళీ వెలుగు వస్తేనే మెలుకు వస్తుంది. సో వెలుగే మనకి బాడీ మూమెంట్ని యాక్టివ్గా చేసేది. వెలుగే మన బాడీలో ఉన్న ప్రతి కండరాన్ని యాక్టివేట్ చేసేది. వెలుగే మన మెదడులో ఉన్న ప్రతి నెర్వ్ని మూమెంట్ ఇచ్చి ఆలోచన కలిగించేది. వెలుగే మన నడవడికకు కానీ, మన తాలూకా ఆలోచనకు కానీ, మన తాలూకా విజయానికి కానీ, విక్టరీకి కానీ అన్నిటికీ కూడా సోర్స్ ఏదంటే లైట్, వెలుగు. చీకటి అనేది ఎప్పుడూ కూడా మన మెదడు రెస్ట్ తీసుకునే టైం. సో ఆ టైంలో ఏముండదు, పడుకుంటాం, మహా అయితే కళ్ళు వస్తాయి. సో వెలుగు అనేది మన ప్రతి దీనికి, మన బతకడానికి, మన తాలూకా ఆలోచనకి, మన తాలూకా తెలివితేటలకి, మన తాలూకా ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్కి అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ భూమి అవతల ఉన్న సూర్యుడు అవతల ఉన్న నక్షత్రాలు కానివ్వండి, ఏవైనా కానీ వీటి నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ వెలుగు రూపంలో మాకు భూమికి చేరుతోంది. కాబట్టి ఆ వెలుగు మాకు ఎప్పుడు ఉండేలా, ఎప్పటికీ అంతం కాకూడదు. ఆ వెలుగు ఎప్పుడు ఉండేలా
ఆ వెలుగు ద్వారా మమ్మల్ని నడిపించి ఎప్పుడూ కూడా మమ్మల్ని యాక్టివ్గా ఉండేలా చెయ్యు అని సూర్యుడు భగవానుడికి దండం పెట్టుకుంటూ ఈ సకల మొత్తం ప్రపంచం కానివ్వండి, ఎక్స్టీరియర్ వరల్డ్ కానివ్వండి, స్వర్గం అంటామో ఏమంటామో వాటికి మొత్తం అన్ని ఈ మొత్తం విశ్వంలో ఈ ఏవైతే ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో ఎనర్జీ సోర్సెస్ అన్నిటినీ కూడా మాకు వచ్చేలా చెయ్యు దైవమా అని చెప్పి కోరుకునే మంత్రం ఏంటి? ఇప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని ఓంకారం ఎలా అయిందంటే, ఈ కాస్మిక్ ఈక్వేషన్స్లో వెలుగును పూజించాం. ఈ వెలుగుని ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వచ్చింది? సోర్స్ రిసీవర్ భూమి. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి. దట్స్ సోలార్ ప్లానటరీ సిస్టమ్. ఆ సూర్యుడికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఒక నక్షత్రం, ఆయనకు ఒక ఎనర్జీ సోర్స్ కావాలి కదండి. దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ గెలాక్సీ, విశ్వం. సో ఇవన్నీ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. రొటేట్ అవుతున్నప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీతో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. అవి బర్న్ అవుతూ ఉంటాయి ఎప్పటికీ కూడా. సో సూర్యుడు ఉంటేనే భూమి ఉంటుంది. సూర్యుడికి ఎనర్జీ ఎప్పుడూ ఉండాలి, ఉంటేనే అంతవరకు భూమి ఎట్టి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఈ కలియుగాంతాలు లేదంటే వాటికి స్పెసిఫిక్ టైం బౌండ్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఎన్ని లక్షల సంవత్సరాలకి యుగాలు అంతం అవుతాయి అనేది. ఈ మధ్యలో ఇవి అయిపోవడాలు ఇవేమి ఉండవండి. సూర్యుడు ఎన్నాళ్ళైతే లైవ్లో ఉంటాడో అన్నాళ్ళు భూమి లైవ్లో ఉంటుంది. మనం ఇంకా కలియుగం ప్రథమ పాదమే. కలియుగం 4,32,000 సంవత్సరాల్లో ఇంకా ప్రథమ పాదంలో ఇంకా మనం ఇంకా 5,000 సంవత్సరాలు పీరియడ్లో కూడా ఇంకా లేవు. ఇంకా ఇక్కడ చాలా లక్షల సంవత్సరాల భూమి ఉంది. సో ఈ అంతవరకు ఈ టెక్నాలజీ ఇవన్నీ తర్వాత భూమి రీషిఫ్ట్ చేసుకోవచ్చేమో, కానీ భూమికి ఎటువంటి ప్రాబ్లము లేదు. సో ఇది ఎప్పుడు ఎక్స్టర్నల్ ఎనర్జీ నుంచి సూర్యుడికి ఎనర్జీ అందుతుంది. ఆ ఎనర్జీ మనకు కావాలి. ఆ ఎనర్జీ సోర్స్ని మాకివ్వు భగవంతుడా. సో రోజు నిన్ను ప్రార్థిస్తాం అలా అని చెప్పడమే గాయత్రి మంత్రం పరమార్థాన్ని. సో ఇప్పుడు ఇందులో ఈ గాయత్రి మంత్రంలో మనం ఎవరిని పూజిస్తున్నాం? సూర్యుడిని. సూర్యుడు ఎవరు? ఎనర్జీ సోర్స్. అంటే గాయత్రి మంత్రం తాలూకా ఇంటర్నల్ మీనింగ్ ఏంటండి? మనం ఎనర్జీయే గాడ్, ఫస్ట్ గాడ్. ఎనర్జీయే మన తాలూకా లైఫ్, అంతే కదండి. ఈ లైఫ్ ఈ లైఫ్ ఎనర్జీ ఉన్నంత వరకే మనకు లైఫ్. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? ఎనర్జీ. సూర్యుడు ఎనర్జీ. ఆ సూర్యుడి నుంచి వచ్చినదే అగ్ని. అగ్ని లేకపోతే కరెంట్ లేదు, అగ్ని లేకపోతే ఇంట్లో వంట కూడా లేదు. సో మనకి గాయత్రి మంత్రం ఇంటర్నల్గా మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటి? మీకు లైఫ్లో ఉపయోగపడే ఏ ఎనర్జీ అయినా కానీ ఆ ఎనర్జీ గాడ్. ఈవెన్ కరెంట్ ఈజ్ ద అనదర్ ఫార్మేట్ ఆఫ్ అగ్ని. ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతి సోలార్ ప్లానెట్స్ నుంచి కూడా కరెంట్ వస్తుంది. సో మన ఇంట్లో తినే భోజనం తాలూకు అనదర్ ఫార్మేట్ అగ్ని నుంచి వచ్చేదే కదా ప్రోడక్ట్ అది కూడా. సో సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ద్వారా పండిన రైస్. సో అందులో ఉన్న సోలార్ ఎనర్జీని మనం రైస్ కింద కన్వర్ట్ అయితే వాటిని మనం తింటున్నాం. అంటే టోటల్గా ఈ భూమి బతకడానికి, భూమి మీద ఉన్న మనం బతకడానికి, మనలో ఉన్న యాక్టివిటీ బతకడానికి, మనలో ఉన్న తెలివితేటలు యాక్టివేట్గా ఉండడానికి అన్నిటికీ కూడా సోర్సు సూర్యుడు. సో ఆ సూర్యుడిని మనం గాయత్రి మంత్రం, గాయత్రి అనే 24 బీజాక్షరాల ఈ మంత్రంతో మనం ప్రతిరోజు పొద్దున్న, అందుకే గాయత్రి మంత్రాన్ని పొద్దున్న ఈ నదిలోనో లేదా సముద్రంలోనో ఆయనని వాటర్తో అభిషేకంలాగా అర్ఘ్యం అర్పించడం అంటారు. అర్ఘ్యం అర్పిస్తూ సూర్యుడిని ధ్యానిస్తూ గాయత్రి మంత్రాన్ని జపించిన తర్వాత సూర్య నమస్కారాలు చేసి తర్వాత మిగిలిన యాక్టివిటీ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఇండియాలో నడుస్తున్న అతి గొప్ప వైదిక ధర్మాల్లో గాయత్రి మంత్ర ఆరాధన అనేది గొప్పది. ఇప్పుడు కాదండి, కొన్ని వేల ఏళ్ల నుంచి ఇది నడుస్తోంది. చాలా సిస్టమ్స్ కొలాప్స్ అయిపోతుంటాయి, కానీ గాయత్రి మంత్రం లేదంటే వైదిక కర్మలు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా కొలాప్స్ కాకపోవడానికి కారణం మన భారతీయుల గొప్పదనం. అది వాటిని ఫాలో అవుతున్నారు ఇంకా ఇప్పటికీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ గాయత్రి మంత్రం అర్థం తెలుసుకున్నాం. సో
ఈ మంత్రం చదవడం వల్ల ఉపయోగం ఏంటి? మంత్రం అనేదండి ఒక ఈక్వేషన్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడే మాటలకు అవతల వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదా నెగిటివ్గా రియాక్ట్ కావచ్చు. ఈ నెగిటివ్గా రియాక్ట్ కావడం, పాజిటివ్గా రియాక్ట్ కావడం అనేది దేని మీద డిపెండ్ అయింది? మీ మాట మీద డిపెండ్ అయ్యింది. మీరు ఎవరినైనా కోపంగా అంటే అవతల వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. హాయ్ రా బాగున్నావా అని అడిగితే అవతల వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. అంటే టోటల్ కంప్లీట్లీ అవతల వాళ్ళ రియాక్షన్ అనేది మీ నాలుక మీదే ఉంది కదా. సో మంత్రం అనేదానికి అనేది ఎప్పుడు కూడా గుడ్డే కాబట్టి అది మీరు పఠించడం వల్ల మీరు ఒక సౌండ్ చేస్తారు. ఓం భూర్భువస్సువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నప్పుడు సౌండ్ మీరు చేశారు. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాభి నుంచి. అంటే నాభి నుంచి 24 బీజాక్షరాల్లో ఒక్కొక్క అక్షరం మీ బాడీని లోపల ఉన్నటువంటి ఆ కంఠాన్ని, లేకపోతే హృదయాన్ని, హార్ట్ని, వీటన్నిటిని టచ్ చేసుకుంటూ వైబ్రేట్ చేసుకుంటూ బయటకు వస్తాయి. అంటే లోపల హీలింగ్ అయిపోయింది కదండి. 108 టైమ్స్ చేస్తారు. 108 టైమ్స్ చేసినప్పుడు ఏమవుతుంది? 108 టైమ్స్ మీ శరీరంలో ఉన్నటువంటి హార్ట్ కానీ, నాభిలో ఉన్నటువంటి నాభి మెయిన్ అన్నిటికన్నా కూడా అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా అక్కడి నుంచే అన్ని హెల్త్ కానీ, ఆరోగ్యం కానీ, అనారోగ్యం కానీ అక్కడి నుంచే మీకు మెయిన్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ఈ బీజాక్షరాలన్నీ కూడా మీ బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న ఎనాటమీ అందరినీ కూడా ఇంటర్నల్ హీలింగ్ చేసుకుంటూ బయటకు వస్తాయి. సో బయటకు వచ్చినప్పుడు భర్గో ప్రచోదయాత్ అన్నప్పుడు మనం మళ్ళీ ఓం అంటాం కదా వెంటనే. అన్నప్పుడు ఏం చేస్తాం? లిప్స్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఈ లోపల ఆ మంత్రం తాలూకు శక్తి కొంతసేపు అలాగే ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు హీలింగ్ జరుగుతుంది. ఈ హీలింగ్ జరిగినప్పుడు బాడీలో ఉన్నటువంటి గ్లో ఏంటంటే అక్కడి నుంచి మెదడుకి సంబంధించిన నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ కావడం, ఆ మెదడు కాస్త ప్రశాంతంగా, మీ దేవాలయం ఇప్పుడు ఒక ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఒక దేవాలయంలో కూర్చుంటే అంతో కొంత ప్రశాంతత వస్తుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎందుకు? ఆ చుట్టుపక్కలంతా కూడా ఏదో ఒక మంత్రం వినిపిస్తూ ఉంటుంది, ఆ గంట ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ అనేది ఏంటంటే మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంజెక్ట్ అవ్వడం వల్ల మనం ఆ రోజు తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాగో ఉంటాయి. ఆ క్షణం అంటే ఆ టెంపుల్లో ఉన్న ఆ 10-15 నిమిషాలు ఆ టెంపుల్ చుట్టూ తిరిగే ప్రదక్షిణం చేసినప్పుడు, ఆ 3 సార్లు తిరిగినప్పుడు మనకి కలిగే ఆ తాలూకా హీలింగ్ అనేది చాలా 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 యాక్టివ్గా ఉంచుతుంది. అది ఎవరికైనా అందరికీ కలిగే ఎక్స్పీరియన్సే. ఎలాంటి వాళ్ళైనా టెంపుల్లో వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉందిరా బాబు వాళ్ళ అనుకుంటాం, తప్పదు. ఎందుకంటే అది కలుగుతున్నది, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఈ మంత్రం కూడా అలాంటిదే. ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, సూర్యుడి ముందు కూర్చున్నా, లేకపోతే ఒక మేడ మీద కూర్చున్నా, అది పర్టికులర్గా ఇలాగే కూర్చొని ఇలా తపస్సులాగా కూర్చొని చేయాలనే పర్టికులర్ నియమం, అంటే నియమం పెట్టుకుంటే మంచిదే. కానీ ఎక్కడున్నా కానీ మనం ఈ మంత్రాన్ని పఠించినప్పుడు ఇవి పవర్ఫుల్ బీజాక్షరాలండి. ఒక్కొక్క అక్షరాన్ని చూడండి. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అంటే ఒక అక్షరం ఒకటి ఈజీగా పలుకుతుంది, వెంటనే మరో అక్షరం గట్టిగా పలుకుతుంది. ఇలాగా ఈ ఏంటంటే ఒక మంత్రం, ఒక అక్షరం ఏమో పర్వాలేదు అనిపిస్తుంది, మరో అక్షరానికి వచ్చి స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి, లోపల నుంచి వస్తుంది. ఈ లోపల నుంచి మీరు స్ట్రెస్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీరు సింపుల్గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఏంటి, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీరు? యు ఆర్ ఇన్వైటింగ్ లైట్ ఫ్రమ్ సన్. అందుకే ఇది ఏంటంటే సూర్యుడు ముందు చేయడం వల్ల వచ్చే ప్రభావాలు. పొద్దున్నే ఒక 8 గంటలు, 7 నుంచి 8, 8:30, 9 మధ్య సూర్యుడి దగ్గర నుంచుంటే డి విటమిన్ వస్తుంది అంటారు. ఆ కన్నా ముందే అంటే ప్రాతకాలం ఉంటుంది, బ్రహ్మకాలం అంటారు దాన్ని. 3:30కు మొదలవుతుంది, 4:30, 5 వరకు ఉంటుంది. ఈ కాలంలో ఏంటంటే డి విటమిన్ తాలూకా డి విటమిన్ బయటికి వచ్చేది చాలా ఎక్కువ అనమాట. సో ఆ టైం అంటే లైట్ సన్ రైజెస్ ఉంటాయి కదండి, ఉషా కిరణాలు. సో అవి మన బాడీలోకి డైరెక్ట్గా వెళ్తాయండి. సో వెళ్ళి ఏంటంటే అక్కడ డి విటమిన్ లీవ్ చేసి బయటకు వస్తాయి. సో ఏంటంటే ఆ టైంలో
108 సార్లు, లేదంటే 10 సార్లు, లేదా 11 సార్లు, ఎలా మొత్తం 11 సార్లు చేస్తే మంచిది. సో ఈ 11 సార్లు గాయత్రి మంత్రాన్ని మీరు పఠించడం ద్వారా ఏమవుతుందంటే యు ఆర్ ఇన్వైటింగ్ ద లైట్. మీరు ఒక్కరికే కాదండి, ఆ మంత్రం మీరు చదువుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరున్నా దానికి ప్యాసివ్ రియాక్షన్ ఉంటుందన్నమాట. ప్యాసివ్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక మంత్రాన్ని చదువుతున్నప్పుడు అది వినేవాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా గుడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సన్లైట్ని మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు లెక్క. ఒక పిరమిడిక్ ఆస్పెక్ట్లో మీరు కూర్చుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు పద్మాసనం వేసుకొని కూర్చుంటారో, మఠం వేసుకొని బాసింకట్లు మఠం వేసుకొని కూర్చుంటారంటే మీరు ఒక కింద ఒక ఆసనం, దర్భాసనం అనేది ఉత్తమం. దర్భాసనం యాంటీ రేడియేట్ దర్భ అంటే దాని గురించి తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో లేదంటే ఒక మ్యాట్ వేసుకొని కూర్చుంటాం. సో ఆ మ్యాట్ వేసుకొని మనం కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే పిరమిడికల్ షేప్లోనే మనం ఉంటాం. కూర్చున్నప్పుడు ఏమంటాం వేసుకున్నప్పుడు పిరమిడికల్ షేప్లో మనం ఉంటాం. ఆ పిరమిడికల్ షేప్లో ఉన్నప్పుడు మనం సన్లైట్ అనేది ఈజీగా బాడీ మొత్తం ఒక చక్రంలాగా ఒక రొటేట్ అయిపోతుంది. మన దగ్గర ఒక కొంత ఎనర్జీ రొటేట్ అయిపోయి చాలాసేపు ఉండిపోతుంది. అది మీరు మంత్రం ఆపేసినా కానీ ఆ ఎనర్జీ చాలాసేపు ఉండిపోతుంది. సో ఆ ఎనర్జీలో ఉన్న డి విటమిన్ లేదంటే పాజిటివ్ లైట్ అంతా కూడా ఏంటంటే బాడీలోకి ఎమిట్ అయిపోతుంది. ఇప్పుడు బాడీలోకి సన్ ఎమిట్ అవ్వాలి కదండి. ఎమిట్ అయితే దాని తర్వాత రిజల్ట్ ఏమవుతుంది, లోపల ఉన్న హీలింగ్ అంతా కూడా, లోపల శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ హీలింగ్ మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు మొత్తం యాక్టివ్గా ఉంచుతుందండి. మనకి కోపం రావడానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో లేకపోవడం. బ్రెయిన్ మనకి కంట్రోల్లో ఉందనుకోండి, కోపం రాదండి. పైగా మన తాలూకా ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే రెస్పిరేషన్ స్పీడ్ని బట్టి కూడా మన హెల్త్ ఉంటుందండి. మంత్రాలు అనేవి మన రెస్పిరేషన్ని బాగా కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు తాబేలు అన్ని వందల ఎందుకు బతుకుతుందంటే అది నిమిషానికి 4 times 5 times రెస్పిరేట్ చేస్తుంది అంతే. మనం నియర్ అబౌట్ 52 times మన ఇది కొట్టుకుంటుందంటే 16-17 times ఉచ్ఛ్వాస నిశ్వాసంలో 1 minute తీసేస్తాం నార్మల్ కండిషన్లో. ఎవరైతే రెస్పిరేషన్ ఎక్కువ తీస్తారో వాళ్ళ తాలూకా ఏజ్ కాలిక్యులేషను తగ్గిపోతుంది. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్డే. సో ఏంటంటే రెస్పిరేషన్ పర్సంటేజ్ని మనం తగ్గించుకోగలిగితే మన తాలూకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే హెల్త్తో పాటు ఎక్కువ ఎంతకాలం బతుకుంటే అంతకాలం మనం హెల్తీగా ఉంటాం. సో ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మంత్రం అనేది ఏం చేస్తుంది, మీరు మంత్రం చదువుతున్నప్పుడు గమనించండి. ఇది ప్రాక్టికల్గా కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే. మీరు మంత్రం చదువుతున్నప్పుడు మీ రెస్పిరేషన్ అనేది మీరు రెగ్యులర్గా తీసుకున్న రెస్పిరేషన్ కన్నా కూడా తగ్గుతుంది. ట్రై చేద్దాం ఒకసారి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూసారా, ఇప్పుడు నేను ఈ మంత్రం చదవడానికి ఒక 5 seconds టైంలో నేను ఓన్లీ 1 time కూడా రెస్పిరేట్ చేయలేదు. ఇది 108 సార్లు చేస్తానండి. 5 seconds ఒక మంత్రం చదవడానికి నేను ఒక నార్మల్ స్పీడ్లో చదివాను కాబట్టి 5 seconds. 5 seconds అంటే నిమిషానికి ఎన్నిసార్లు అయిందండి, 60 కదా, 12. అంటే మీరు నిమిషంలో నార్మల్గా అయితే 15 times నియర్ అబౌట్ రెస్పిరేట్ చేసే టైంలో మీరు ఈ గాయత్రి మంత్రం చదివినప్పుడు మీరు రెస్పిరేట్ చేసే స్పీడ్ 4 మించి ఉండదు. 4 మించి ఉండదండి. ట్రై చేయండి. 4, 5 మ్యాక్సిమం 6. ఒక నార్మల్ హెల్త్ అంటే 6. అంటే దాదాపుగా 10 times రెస్పిరేషన్ మీరు తగ్గించగలిగారు. ఇది 108 సార్లు ఎందుకు చేస్తారంటే 10 అంటే ఒక నిమిషంలో ఒక 5-6 సార్లు చదివితే 108 సార్లు చేసినప్పుడు దాన్ని కాల్కులేట్ చేయండి. అంటే దాదాపుగా ఒక 10 minutes పట్టింది అనుకోండి. 10 minutesలో మీరు జస్ట్ 5 minutes సరిపడా రెస్పిరేషనే తీస్తారు. అంటే 5 minutes లైఫ్ని మీరు సేవ్ చేయగలిగారు అనమాట. 5 minutes ఆయుష్ని, లైఫ్ స్పాన్ని మీరు పెంచుకోగలిగారు అనమాట. ఏది 10 minutesలో. తపస్సు చేసే మహర్షులు వాళ్ళు అన్నేళ్ళు బతకారు బతకలేదు అనే లాజికల్గా మనం మాట్లాడుకుంటాం, కానీ అన్నేళ్ళు బతుకుతారా? బతుకుతారు. ఎందుకు బతకరు? వాళ్ళ రెస్పిరేషన్ స్పీడ్ చాలా తక్కువ. ఒకసారి అయితే అసలు రెస్పిరేషనే తీసుకోకుండా చాలాసేపు ఉండగలరు వాళ్ళు. ఇప్పటికీ మనం చూస్తాం కదా, చాలామంది యోగా ప్రక్రియలో ప్రాణాయామం చేసేవాళ్ళు, మంచి ప్రొఫెషనల్ ప్రాణాయామం చేసేటోళ్ళు
చేసేవాళ్ళు వాళ్ళు చాలా రెస్పిరేషన్ స్పీడ్ అనేది చాలాసేపు వాళ్ళు దిగ్బంధనం చేయగలుగుతారు. ఇప్పటికీ మనం చాలామంది ఉన్నారండి ప్రొఫెషనల్స్. సో అది చేయగలిగితే మంత్రశక్తి అది చేస్తుందండి. మనం ప్రాణాయామం అంత పర్టికులర్గా ప్రొఫెషనల్గా చేయలేని టైంలో కనీసం మనకి ఇష్టమైన మంత్రం, ఈ మంత్రం అనే కదా, ఏ మంత్రమైనా ఇష్టమైన మంత్రాన్ని మనం జపించగలిగితే 108 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ వాటెవర్ ఇట్ మే బీ ఓపిక చేయగలిగితే రెస్పిరేషన్ స్పీడ్ని తగ్గించుకోవడం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మంత్ర సృష్టి జరిగింది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేసుకోవచ్చు. వేదంలోనూ దీనికి సంబంధించిన ఇవే ఉన్నాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. సో మంత్రశాస్త్రంలో గాయత్రి మంత్రం అత్యున్నతమైనది. ఆదిశంకరాచార్యుల వారు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అని చెప్పి ఆయన అంటారు. నా గాయత్రి పరం మంత్రం, నా మాతు పరదైవం అన్నారన్నమాట. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం, అంటే తల్లితో సమానంగా పోల్చారు. తల్లి ఇంకేముంది, ఇంకా అల్టిమేట్లీ లివింగ్ గాడ్. సో అలాంటిదే లివింగ్ గాడ్. ఇన్ఫార్మేషన్ ఆఫ్ ఫార్ములా గాయత్రి మంత్రం. తల్లి ఎంత మేలు చేస్తుందో గాయత్రి మంత్రం కూడా అంతే మేలు చేస్తుంది అని శంకరాచార్యులు గారు చెప్పారు. వాళ్ళేమీ ఊసిపోక చెప్పరు, కానీ వాళ్ళు ఎంతో ప్రాక్టికల్గా ఫేస్ చేసి అనుభవించి వాళ్ళు రిజల్ట్ని చూసిన తర్వాత సో వాళ్ళు ఇలాంటివన్నీ కూడా మనకి అందించగలిగారు. సో ఇది ఇంట్రడక్షన్ మాత్రమేనండి. గాయత్రి మంత్రానికి సంబంధించి ఎలా మనం చదవాలి, దాని తాలూకు డిఫరెన్షియేషన్ పెద్దలు ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్స్, ఇంకొన్ని ఇవి అర్థాలు చెప్పారండి. సో వాటన్నిటినీ కూడా బ్రీఫ్గా క్రిస్ప్గా మీకు ఇంకా మళ్ళీ అందించే ప్రయత్నం నేను చేస్తానండి రెగ్యులర్గా. నా పేరు సతీష్ కొత్తూరి. మేము వేదాస్ మీద మెగా తరఫున వర్క్ చేస్తున్నాం. వాటిలో ఈ మంత్రశాస్త్రానికి సంబంధించి లాజికల్ వేలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వాటి అర్థాలేంటి, వాటిని ఎలా పఠించాలి, వాటిని చేస్తే ఉపయోగం ఏంటి, మెయిన్ యూత్ లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాలుగా ఇబ్బందులు ఫేస్ చేసే స్ట్రెస్ అని వాటికి సంబంధించి ఈ స్ట్రెస్ రిలీఫ్కి సంబంధించిన మనం ఏం చేయొచ్చు, ఈ మంత్రశాస్త్ర దానికి ఎలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ వర్షన్ కదండి. పొద్దున్న ఒక 5 నిమిషాలు దేవుడి గదికో లేకపోతే ఒక సన్ ముందో మనం స్పేర్ చేస్తే చాలు. జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్లో ఎన్నో రిజల్ట్స్ మనం ప్రాక్టికల్గా చూడొచ్చండి. సో ఫస్ట్ అయితే గాయత్రి మంత్రానికి సంబంధించి నాకు తెలిసిన మేరకు కొంత అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. దీనికి సంబంధించిన నెక్స్ట్ పార్ట్లో మనం ఈ మంత్రం ఏంటి, మిగిలిన గాయత్రి మంత్రాలు ఈ ఫార్ములా అని చెప్పాం కదండి, ఈ ఫార్ములాలో మిగిలిన గాడ్స్ని ఇన్వాల్వ్ చేస్తే వచ్చే ఫలితాలు ఏంటనేది డీటెయిల్డ్గా ఈసారి మనం చెప్పుకుందాం. అందరూ దీన్ని ఇలా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. నెక్స్ట్ టైం మీకు వచ్చిన డౌట్స్ కూడా అడగచ్చండి. అడిగితే వాటికి సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.